హాయ్ హలో నమస్తే. ఒక 2, 3 అదే మెడికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒక 2, 3 ఒక వీడియో చూపిస్తాను. వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు ఒక వీడియో ఐ థింక్ ఆయన ఏదో పొరపాటు పడ్డారని నాకు అనిపించింది. ఆయన పొరపాటు పడితే ఇప్పుడు ఆయన బేస్ చేసుకొని చాలా యూట్యూబ్ ఛానళ్ళు వైసీపీ సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొద్దిగా పొరపాటున వీడియోలు పెడుతున్నారని నాకు అనిపించింది. నేను దాని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. దానికంటే ముందు ఇది మనం ఏమంటే మా పేద పిల్లల యొక్క సీట్లు మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు? ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మొత్తం తీసేసి మీరు ఎందుకు పీపీపీ అని చెప్పి ప్రైవేట్ ఏమంటారు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఎందుకంటే మీరు అమ్ముకుంటున్నారు సీట్లు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు కాలేజీలు కడటానికి, అందుకని వాళ్ళైతే తొందరగా కడతారని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. ఇదిగో చూడండి, ఒక పేపర్ చూడండి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ టు బిల్డ్ 4 మెడికల్ కాలేజెస్ వర్త్ 1300 crore. ఎంత? 1300 కోట్ల రూపాయలతో 4 కాలేజీలు కడుతున్నారట. ఇప్పుడు మన వాళ్ళు పీపీపీకి ఎన్ని కాలేజీలు ఇస్తున్నారు? 10 కాలేజీలు ఇస్తున్నారు. ఆ 10 కాలేజీలు ఆల్రెడీ 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది. 1300 కోట్లకి 4 కాలేజీలు కడుతున్నారు అంటే 2600 అంటే 3000 కోట్లకి 10 కాలేజీలు కట్టవచ్చు. దాంట్లో సగం ఆల్రెడీ కట్టేసిన కాలేజీలు అవి. అంటే 1500 కోట్ల రూపాయలు పెడితే మీకు కాలేజీలు రెడీ అవుతాయనే కదండి అర్థం. ఇప్పుడు ఇదే కదా. ఇప్పుడు చూడండి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ టు బిల్డ్ 4 మెడికల్ కాలేజెస్ వర్త్ 1300 crore. ది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ will set up 4 new medical colleges with an investment of about 1300 crore, taking the total of such institutes in the state to 19. ఛత్తీస్గఢ్లోనే 19 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి 19 మెడికల్ కాలేజీలు. మనం ఇక్కడ 17 మెడికల్ కాలేజీలు గతంలో ఉన్నవి ఇవన్నీ చూసి మనం అవి ఉన్న లెక్కలు చెప్పుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ అంటే ఆంధ్రప్రదేశ్, మనం పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. మనం ఎడ్యుకేటెడ్ పీపుల్, ఛత్తీస్గఢ్ బ్యాక్వర్డ్ స్టేట్ అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు 1300 కోట్లతో 4 కాలేజీలు కడుతున్నారు, మొత్తం 19 కాలేజీలు అవుతున్నాయి. ఓకే, గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు మనం పీపీపీకి ఏం చెప్పేసి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి మనం కట్టలేక? సరే, అది ఒక ప్రాబ్లం అయితే, రెండోది నేను రోజు చెప్పేది, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి సీట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు? పక్క డబ్బుల కోసం ఎందుకు అమ్ముకుంటున్నారు? 1300 కోట్లు పెట్టలేక మీరు సీట్లు అమ్మేస్తారా? సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి అవన్నీ ఇవి అని చెప్పి అమ్మేస్తారా ఎస్సీలకు రావాల్సిన సీట్లని? దారుణం. ఓకే, సరే, ఇదొకటి. ఇది ఎందుకు చేస్తారంటే, ఇది ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది ఒక స్కూల్లో చిక్కీలట. కళాశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో చిక్కీలను పంపిణీ చేస్తున్నారు. సోమవారం గోనెగంటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గడువు తీరిన చిక్కీల ప్యాకెట్లు అందజేస్తున్నారు. అంటే ఏంది? ఎక్స్పైర్డ్ చిక్కీల ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. మరి ఇది ఏ పేపరో మరి? ఇది కర్నూలు ఈనాడు పేపర్లు రాశారు. కర్నూలు ఈనాడు పేపర్లో రాశారు ఎక్స్పైరీ చిక్కీలు అమ్ముతున్నారని. అంతే, ఎక్స్పైరీ చిక్కీలు కొద్దిగా కరప్షన్ చేసేదాన్ని, డబ్బులు లేవని చెప్పేదాన్ని. ఇవన్నీ 1300 కోట్లతో కాలేజీలు కట్టవచ్చు అని చెప్తుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలు సీట్లు అమ్ముకొని దారుణం. ఓకే, బాధాకరం. సరే, ఇంకోటి చూపిస్తాను మీకు. అదేంటంటే, ఈయన కాసు మహేష్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారండి. ఈయన కాసు మహేష్ రెడ్డి గారు ఈయన ఒక వీడియో పెట్టారు. ఈయన పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ కింద ఏమన్నారు, పిడుగురాళ్ళ కాలేజీని ప్రైవేటైజేషన్కి పంపిస్తే, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే నరేంద్ర మోడీ గారు దాన్ని తిరస్కరించారు, ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని అన్నారు. నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను మోడీ గారికి అని ఒక వీడియో పెట్టారు. ఆయన ఏ కాలేజీ కంట? పిడుగురాళ్ళ కాలేజీ కంట. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఆ నిర్ణయానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు
మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గానే దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. స్వాగతిస్తున్నాం. నేను ముందే చెప్పాను, ఏ మంచి పని మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది అని. మరి దాదాపు 90% హాస్పిటల్ పూర్తయింది, 60% కాలేజు పూర్తయింది. మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం, అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ, జాతీయ మరి అది. ఇప్పుడు ఆయన 3 విషయాలు చెప్పారు, ఎమ్మెల్యే గారు 3 విషయాలు చెప్పారు. ఆయన ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ పాలసీ, నేషనల్ కాలేజీ, నేషనల్ పాలసీలో కడుతున్న కాలేజీ అని ఆయనే చెప్పారు. నేషనల్ కాలేజీలో కడుతున్న కాలేజీని ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తారండి? కేంద్ర ప్రభుత్వం కదా చేయాలి, వాళ్ళ పాలసీలు చేసేటప్పుడు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు మహేష్ రెడ్డి గారు. అది మిస్ అయిపోయి మరి ఈయన ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పంపించారు పీపీపీకి మార్చడానికి, మోడీ గారు తిరస్కరించారు. అందుకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మోడీ గారు ప్రైవేటైజేషన్ ఏమంటే చేసుకోమంటారు, ఎందుకంటే ఆయనే చేశాడు. చాలా ఈ దేశంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ చేసిందే మోడీ గారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే క్యాపిటలిస్ట్ సిద్ధాంతం. ఎన్డీఏ అనేది క్యాపిటలిస్ట్ సిద్ధాంతం. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతంలో ఉన్నారు వాళ్ళు. వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి, అదే వర్ణ వ్యవస్థ. వ్యాపారం చేయాల్సింది ఇది, వీళ్ళే వ్యాపారం చేయాలి, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, వీళ్ళు వ్యాపారం చేయాలి, వీళ్ళు కూలి పనులు చేయాలి, ఇది వీళ్ళు అంటరాను లేదు, ఆ వ్యవస్థలోనే ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళు ప్రభుత్వాలు చేయకూడదంటే పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ చేతిలో వ్యాపారాలు ఉండకూడదు, వ్యాపారాలు క్యాపిటలిస్టుల చేతుల్లో ఉండాలని వాళ్ళు ఆర్గ్యూ చేసేటువంటి వాళ్ళు. ఓకే, కాబట్టి చాలా సంస్థలను తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటారని మీరు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామండి, ఇప్పుడున్న కాలేజీలు మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నామంటే అమ్ముకోమంటారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళు చేస్తుంది అదే కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అని ఈయనే అన్నారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పంపించారనేది కుదరదు. ఒకవేళ నేను ప్రపోజల్ పంపించారని మరి కమ్యూనికేషన్ ఉందేమో నాకు తెలియదు. కమ్యూనికేషన్ ఉందా లేదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోల్లో మాత్రం అది లేదు. పిడుగురాళ్ళ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ సిస్టంలో ఉందా చూద్దామా? మరి ఇక ఒక జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏం జీవో ఇచ్చారు? ఇది చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో. ఈ జీవోలో ఏముంది? కొన్ని కాలేజీల పేర్లు ఉన్నాయి. పీపీపీలోకి ప్రైవేటైజేషన్కి తీసుకెళ్తున్నటువంటి కాలేజీలు ఏమేంటి? ఇక్కడ 10 కాలేజీలు చూడండి. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది recommendations of the committee on the subject matter, the government hereby approves the development of 10 new colleges under PPP model. ఏమేంటి 10 కాలేజీలు? ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం. పిడుగురాళ్ళు ఎక్కడ ఉంది దాంట్లో? ఈయన ఎందుకు వీడియో పెట్టారు నాకు తెలియదు. మహేష్ రెడ్డి గారు పిడుగురాళ్ళ కాలేజీని ప్రపోజల్ పీపీపీకి పెడుతుంటే మోడీ గారు అడ్డుకున్నారు కాబట్టి నేను మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు ప్రపోజల్లోనే లేదు పిడుగురాళ్ళ. ఓకే, ఆయన ఎందుకు అడ్డుకున్నారు, వీళ్ళు ఎందుకు పంపించారు? ఉంటే మరి ఇక్కడ ఉండాలి కదా, లేదు కదా. ఓకే, దీన్ని ఆయన బేస్ చేసుకొని ఇప్పుడు మహేష్ రెడ్డి గారి యొక్క వీడియో బేస్ చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం పెడుతున్నారు? చంద్రబాబుకి షాక్ ఇచ్చిన కేంద్రం, ప్రైవేటైజేషన్ అడ్డుకున్న కేంద్రం. ఎవరండి అసలు? మీరు ప్రైవేటైజేషన్ చేసేదే ఎన్డీఏనండి. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారండి ప్రైవేటైజేషన్ని? వీళ్ళకి ఇంకా వైసీపీలో చాలామంది, అంటే నేను రోజు రాహుల్ గాంధీ భజన చేస్తున్నాను. రోజు నేను రాహుల్ గాంధీ నేను భజన చేస్తున్నాను కదా, నాకంటే డబుల్ మోడీ అని చెప్పి భజన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో. నేనే అనుకుంటే నేను గంటసేపు భజన చేస్తే వాళ్ళు 2 గంటలు భజన చేసేవాళ్ళు ఉన్నారు వైసీపీలో మోడీ గారికి. ఇప్పుడు వీళ్ళందరూ భజన చేస్తున్నారనమాట. చంద్రబాబుకి షాక్ ఇచ్చిన కేంద్రం, ప్రైవేటైజేషన్ అడ్డుకున్న మోడీ గారు అని చెప్పేసి వాళ్ళు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. ఏది కేవలం మహేష్ రెడ్డి గారు రిలీజ్ చేసిన వీడియోని బట్టే, ఇంకా అది తప్ప ఏ ప్రూఫ్ లేదు. ఆయన పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో అసలు లేనే లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. ఎందుకంటే ఆయనకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు సచ్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియను, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ని ప్రైవేటైజేషన్ మనం చేయలేము, కేంద్రం మాత్రమే చేయగలదని ఆయనకు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఓకే,
మరి వీళ్ళు ఎట్లా నమ్మారు దాన్ని? నాకైతే అర్థం కాలే. ఏది వస్తుంది అది చూపిస్తాను. సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ది చూడండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అది ఇది 3 కాలేజీలు చూడండి. ఏమేంటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండర్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమేంటి? పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం. పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కడుతున్న కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయలేరు. ఆయన చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. సరే, ఇప్పుడు ఈయనేమంటారు? ఈ పిడుగురాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితే వాళ్ళు సూచన పాయంగా రిజెక్ట్ చేశారని చెప్పేసి అని అంటున్నారు. మరి దానికి ఏం కమ్యూనికేషన్ జరిగిందా? నాకైతే తెలియదు. మరి ఏ బేస్ చేసుకొని అంటున్నారో నాకైతే తెలియదు. ఓకే, అది పాయింట్ 1. పాయింట్ 2, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పెడతాను చేసుకోమంటారు. దట్ ఈస్ దర్ పాలసీ. ఎన్డీఏ పాలసీ ఈజ్ ప్రైవేటైజేషన్. మేము రోజు కొట్టుకుంటుంది అదే కదా, ప్రైవేటైజేషన్ ఆపండి అని. మీకు అభిమానం ఉండొచ్చేమో మోడీ గారి మీద. వైసీపీలో చాలామందికి అభిమానం ఉంది మోడీ గారి మీద, అభిమానం ఉండొచ్చు. అక్కడ పాలసీ వేరు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు వీళ్ళేమో మోడీ గారి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి చాలా స్కీముల్ని వీళ్ళు సరే ఎందుకు లేంగమ్మా, నేను ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని తిట్టలేను. తిడదామంటే ప్రేమ అడ్డు వస్తుంది, విమర్శిద్దామంటేనేమో నోరు రావట్లేదు వీళ్ళని. పోనీ వాళ్ళు ఏమైనా పొగుడుదామంటే చాలా తప్పులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా. నేను అదే చెబుతున్నా, వాళ్ళకి ఆయన తిడదామంటే నాకు ప్రేమ అడ్డం వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని తిడదామంటే ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు మనోడిని ఎందుకులేని అనిపించింది ఎక్కడ లోపల. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఎత్తేమని ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళని. రిజర్వేషన్స్ ఎత్తే అది ఎంత పొరపాటు. రిజర్వేషన్స్ ఎత్తేయడం. సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే పెట్టారు, డబ్బులు కావాలి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు. ఎవరి సీట్ వాళ్ళకి ఇయ్యారు కదండి, రిజర్వేషన్స్ పెట్టాలి కదండి. హాస్టల్లో ఎందుకు ఎత్తేసారు? చదువుకోకూడదు 1 PG అని. స్కాలర్షిప్ ఎందుకు ఎత్తారు? పైన ఉన్నటువంటి పీజీ చేస్తే స్కాలర్షిప్. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారు, సార్ నేను చదువుకోవడానికి డబ్బులు నేను కడతాను బావా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళేమో మేము చదువుకుంటా, ఎన్ని చేస్తావా నువ్వు, 1 PG చాలు, ఏమన్నా పీజీ వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వము, పీజీ లెవెల్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వము, 1 PG కంటే ఎక్కువగా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వము. పీకేశారు రాజశేఖర రెడ్డి గారు. తీసుకో అంటే వీళ్ళు పీకేశారని నాకు అనుమానం. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్నకి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరో ఆయన మొత్తం ఆయన జగన్ గారికి ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు పక్కన ఆయన మిస్గైడ్ చేశారన్న అనుమానంలో నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్ దట్ హీ వాజ్ మిస్గైడెడ్ బై ద ఐఏఎస్ ఆఫీసర్స్. లేదంటే ఇన్ని పొరపాట్లు చేయడం జగన్ గారు ఆయన ప్రభుత్వంలో. మెడికల్ కాలేజీలకి, రిజర్వేషన్స్కి, SC ST BCలకి చాలా ఇలాంటి తప్పులు చేయరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మైండ్ వేరు, మరి ఆయన కొడుకు జగన్ గారు అట్లా వాళ్ళ నాన్నలాగా ఆలోచిస్తారు. కానీ మోడీ గారిలాగా ఎందుకు ఆలోచిస్తున్నాడు జగన్ గారు? వాళ్ళ నాన్నగారిలాగా కాకుండా మోడీ గారిలాగా ఎందుకు ఆలోచిస్తున్నారు? చుట్టుపక్కల మోడీ గారి బ్యాచ్ ఉందేమని నా అనుమానం జగన్ గారి చుట్టుపక్కల. అది నా అనుమానం. సరే, ఎనివే దాని గురించి తర్వాత మాట్లాడదాం. అల్టిమేట్గా ఇంకొకటి నా డౌట్ ఏంటంటే, నేను కొన్ని వీడియోలు పెడితే వీడియోల కింద కొన్ని కామెంట్లు పెట్టారు. ఏమైనా నువ్వు జగన్ నా ఎస్సీ నా BC అన్నాడు, ఓడిపోయాడు 2024లో, నువ్వు అలా అనటం వల్ల SC ST BC అనటం వల్లే ఓడిపోయాడు అని చెప్పి కింద కామెంట్ పెడుతున్నారు. వాళ్ళు మోసం చేశారండి. ఎవరంట? జగన్ గారిని మోసం చేసింది SC ST BCలు మోసం చేశారట. ఏమంటే అసలు యాక్చువల్గా ఆయనకి 40% ఓట్ షేర్ వచ్చిందే వాళ్ళ వల్ల. SC ST BCలు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు వేస్తే 40% వచ్చిందండి ఓట్ షేర్ జగన్ గారికి. ఎందుకంటే కాపులు మొత్తం జనసేనకి వేశారు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు బై బర్త్ వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వాళ్ళకి వేసారు. వైశ్యులు, బ్రాహ్మణులు, మెజారిటీ అందరు కాదు, కొంతమంది వేసి ఉంటారు వైసీపీకి, మెజారిటీ బీజేపీకి వేస్తారు. ఇక కమ్మోళ్ళు కొంతమంది స్ట్రాంగ్ BCలు, వీళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీడీపీకి. ఇంకెవరు మిగిలేరండి? మిగిలింది రెడ్లు కూడా చంద్రబాబు వాళ్ళు సార్ 6% ఉన్నారు, 6% రెడ్లు ఉన్నారని మొత్తం జగన్కి వేసారా? అది డౌట్ఫుల్. ఎందుకంటే వాళ్ళలో అట్లీస్ట్ 1 or 2% వేరే పార్టీలు ఉండొచ్చు. ఒక 6% ఉన్నారు వాళ్ళు, ఒక 4%. ఆ 4%లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద భయం పెట్టారు వాళ్ళకి. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి మీ పొలాలు మొత్తం తీసుకెళ్ళి SC STలకి ఇస్తాడు,
నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నాడు, భయపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం రాష్ట్రం మొత్తం రెడ్లు మొత్తం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి వేశారు. రెడ్డి లేయిల, కమ్మోళ్ళు లేయిల, బ్రాహ్మణ్ లేయిల, కాపు లేయిల. కానీ జగన్కి 40% ఓట్ షేర్ వచ్చింది. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలు జగన్ ఓటేయలేదని ప్రచారం చేస్తున్నారు. చుట్టుపక్కల జగన్ గారికి మిస్గైడ్ చేస్తున్నారు నా అనుమానం. ఓకే, కాబట్టి ఆయన ఏంది ఏమో నిజంగా ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వెళ్తున్నా మైనార్టీలతో నాకెందుకు అని చెప్పి ఇది వీళ్ళని వదిలేసి వాళ్ళు వెంటబడుతున్నాడు జగన్ గారు నా అనుమానం. సరే, ఎనివే యూ షుడ్ రియలైజ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ప్రతి పార్టీలో కూడా మోడీ అభిమానులు ఉంటారు, రాహుల్ గాంధీ అభిమానులు ఉంటారు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ అభిమాని, నేను రోజు భజన చెప్తాను రాహుల్ గాంధీ గారికి. 2 చెక్కలు తీసుకుని భజన చేస్తున్నాను నేనే 2 చెక్కలు అంటే 4 చెక్కలు తీసుకుని భజన చేస్తున్నారు చాలామంది మోడీ అని వైసీపీలో. అది సంగతి. ఎనివే ఐ వాంటెడ్ టు క్లారిఫై దట్ ఇది మహేష్ రెడ్డి గారు అది ఎందుకు పెట్టారో నాకు తెలీదు. అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. అది ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. వాళ్ళు అడ్డుకున్నది లేదు, ఈయన పంపించింది లేదు, ఆయన అడ్డుకున్నది లేదు. ఆయన పంపించిన జీవోలో క్లియర్గా ఉంది, దాంట్లో పిడుగురాలు లేదు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.